బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పాత బస్తీలో అర్ధరాత్రి కత్తిపోట్ల కలకలం రేగింది. చోటాపూల్ వద్ద జువైద్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. యువకుడిపై కత్తితో దాడి చేసి చంపారు. మృతి చెందిన వ్యక్తి చంపిన వాళ్ళు ఇద్దరూ కూడా బంధువులే అని పోలీసులు గుర్తించడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీల కారణంగా హత్య చేసినట్టు భావిస్తున్నారు. మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత బస్తీలో అర్ధరాత్రి కత్తిపోట్ల కలకలానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, ఎవరైతే దాడికి పాల్పడ్డారో అలాగే ఎవరైతే బాధితులు హత్య చేయబడ్డాడో ఇద్దరు కూడా బంధువులే అంటూ పోలీసులు అంటున్నారు. అసలు ఈ హత్య గల ప్రధాన కారణాలేంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? పాత బస్తీ చోటాపూర్లో జునైద్ ని అత్యంత కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నేనున్నటువంటి స్పాట్ లోనే రాత్రి 9:30 గంటల ప్రాంతంలో జునైద్ ఇటుగా వెళ్తున్నటువంటి సమయాన్ని గమనించినటువంటి అటు హోమర్ అలీం, వీళ్ళిద్దరూ కూడా కజిన్స్ బ్రదర్స్. హోలీం అలీం ఇద్దరు అన్నా తమ్ముళ్ళు, కానీ జునైద్ బంధువు అవుతాడు, వరుసకి తమ్ముడు అవుతాడు. గతంలో వీళ్ళిద్దరూ కలిసి బిజినెస్ చేశారు. అందులో వ్యత్యాసాలు రావడము, ఆ తర్వాత ఒక ఫ్లాట్ ని అమ్ముతాను అని చెప్పేసి జునైద్ అగ్రిమెంట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత అమ్మిన తర్వాత రావాల్సినటువంటి డబ్బుల్ని చెల్లించలేదు అని చెప్పేసి హోలీం అదేవిధంగా అలీం ఇద్దరూ కలిసి తనని హతమార్చాలి అని చెప్పి ప్లాన్ ప్రకారమే ఇటుగా వెళ్తున్నటువంటి జునైద్ ని కత్తులతో పొడిచి చంపేశారు. రాత్రి 9:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే చుట్టూ మనం చూస్తే షాప్స్, ఇల్లులన్నీ కనిపిస్తున్నాయి. ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఆలోపే పోలీసులకి సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళినటువంటి జునైద్ ట్రీట్మెంట్ అందుతూ చనిపోయాడు. అయితే వీళ్ళిద్దరి మీద కూడా గతంలో అటు హోలీం మీద కేసులు ఉన్నాయి. చీటింగ్ కేసులతో పాటు రౌడీ షీటర్ గా కూడా పనిచేశారు అని తన మీద కేసులు ఉన్నాయి. జునైద్ కూడా చాలా మంది బెదిరింపుల్ని గురి చేయడం, చాలా మంది దాడి చేయడము, దాంతో పాటు చాలా మందిని చీటింగ్ చేసినటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఇటు జునైద్ కి సంబంధించినటువంటి తండ్రి మీద కూడా పలు కేసులు నమోదయ్యాయి పోలీస్ స్టేషన్లో అని చెప్పడంతో పాటు హోలీం ఎవరైతే ఉన్నారో హత్య చేసినటువంటి వ్యక్తి మీద కూడా చాలా కేసులు ఉన్నాయి అని పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా మనీ ట్రాన్సాక్షన్ విషయంలోనే వీళ్ళ మధ్య వ్యత్యాసాలు రావడము, ఆ తర్వాత ఇతను ఫ్లాట్లు రియల్ ఎస్టేట్ చేస్తాడు జునైద్, అమ్మినటువంటి ఫ్లాట్లకి డబ్బులు చెల్లించుకొని ఆ తర్వాత వీళ్ళకి రావాల్సినటువంటి కమిషన్ చాలా సార్లు అడిగినప్పటికీ కూడా ఇవ్వకపోవడం వల్లనే హత్య చేసినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ గల్లీకి వెనక సైడే జునైద్, దాంతో పాటు హతమార్చినటువంటి హోలీం అలీం ఉండేటువంటి పక్క గల్లీలోనే ఉంటారని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుకి సంబంధించి వాళ్ళిద్దరూ కూడా హత్య చేసినటువంటి కొద్ది సమయంలోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. నిందితులు పారిపోతున్నటువంటి సమయంలో పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఈ హత్యకి మనీ ట్రాన్సాక్షనే కారణమని చెప్తున్నారు. చాలా వరకు రౌడీ ఇళ్ళ కంటే కూడా కమర్షియల్ అంటే షటర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. 9 అయితే ఇక్కడంతా షటర్లు క్లోజ్ అయ్యే ఉంటాయి. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి అరుపులు వినిపించవు. మరికొన్ని షటర్స్ ఇక్కడ పాల్ బూత్ కావచ్చు, అదేవిధంగా ఇవి అన్ని కూడా దాదాపు 6 నుంచి 12 షాపులు ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఉన్నారు, బయటికి వచ్చి ఎవరు సాహసం చేయలేకపోయారు. ఎందుకనంటే వాళ్ళిద్దరి చేతుల్లోనూ 2 కత్తులు ఉన్నాయి. ఆ కత్తులతో దారుణంగా మొదట ఆ మెడ భాగాన్ని కట్ చేశారు, ఆ తర్వాత పొట్టలో పొడవడము, ఇవన్నీ కూడా అటు కాపాడండి అని జునైద్ అరిసినప్పటికీ కూడా వదిలిపెట్టకుండా వీళ్ళిద్దరూ తనని హతమార్చి ఇక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జునైద్ చనిపోయి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళిద్దరూ హోలీం అదేవిధంగా అలీం పారిపోబోతున్న సమయంలోనే పోలీసులు ఛేదించారు. మొత్తానికి ఈ కేసుకి సంబంధించి వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకొని అన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎందుకు హతమార్చాల్సినటువంటి అవసరం వచ్చింది, పక్కాగా జునైద్ ఆ ప్రాంతంలో బయటకు వచ్చాడు అని తెలుసుకున్నటువంటి ఈ హోలీం అలీం ఇద్దరూ కూడా కత్తులతో ఇంట్లో నుంచి బయలుదేరి పక్కనే ఉన్నారు కాబట్టి అతి తక్కువ టైంలోనే ఆ పక్క గల్లీ నుంచి ఇక్కడికి వెనకనే వచ్చి జునైద్ ని అత్యంత కిరాతకంగా హతమార్చారు. కేవలం ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటి విభేదాల కారణంగా నేను చెప్తున్నా. కానీ గతంలో వీళ్ళిద్దరూ కూడా కలిసి బిజినెస్ చేయడంతో పాటు కుటుంబ బంధువులు కూడా కాబట్టి వాళ్ళు చాలా బాగా వాళ్ళ మధ్య రిలేషన్ ఉండేది. ఎప్పుడైతే ఈ డబ్బుల మధ్య వ్యత్యాసాలు వచ్చాయో అప్పుడే ఈ ఘటన
చోటు చేసుకుంది అని చెప్తున్నారు. ఈ ప్రాంతం మొత్తం రాత్రి అటు సీసీ కెమెరాలు వాటన్నిటిని కూడా పోలీసులు పరిశీలించారు. ఆ పక్కనే ఉన్నటువంటి విజువల్స్ లో ఒకసారి మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా, ఇక్కడ హత్య జరిగినటువంటి ప్లేస్ ని క్యాప్చర్ చేసేటువంటి సీసీ కెమెరా, దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా బయటికి రావాల్సి ఉంది. అంటే హత్య 9:30 ఆ ప్రాంతంలో జరిగింది కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళ స్టేట్మెంట్ ని కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఏ టైంలో జరిగింది, ఎలా జరిగింది, వివరాలన్నింటినీ కూడా సేకరించారు. అయితే ప్రధానంగా సీసీ కెమెరా ఫుటేజ్ కానీ తీస్తే అసలుకి హత్య ఎలా జరిగింది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు వీళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా మాకు వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయని తెలుసు, కానీ ఇంట్లో హత్య చేస్తారు అని చెప్పేసి అంత కోపం వీళ్ళ మధ్య ఉంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా కొంతవరకు మాట్లాడడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం ఈ కేసుకి సంబంధించి వాళ్ళని అతి తక్కువ టైంలోనే పట్టుకున్నాము, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ లో విభేదాలు రావడము, ఒక ఇల్లుని కొని దానికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత తిరిగి అమ్మిన తర్వాత వచ్చినటువంటి డబ్బులని తిరిగి వాళ్ళకి చెల్లించకపోవడంతోనే హోలీం అలీం ఇద్దరు కూడా కక్ష పెంచుకొని జునైద్ని హతమార్చారు అని చెప్పేసి చెప్తున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సుజాత. Vamos,